నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు ప్రకాశ్ రావు. ఈరోజు జ్ఞానముద్ర కోసం తెలుసుకుందాం. నాలెడ్జ్ జ్ఞానముద్ర ఎలా చేయాలి, అసలు ఏంటి లాభం, ఎందుకు చేస్తామన్న సంగతులు తెలుసుకుందాం. జ్ఞానముద్రకి బొటన చూపుడు వేలు కలిపి ఉంచి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచి కలిపి ఉంచాలి, విడకూడదు. చేతులు పైకి ఉంచి మోకాళ్ళని పెట్టుకుంటే దీన్ని జ్ఞానముద్ర అంటారు. నడుము తల తిన్నగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నడుము బెండ్ చేయకూడదు. రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ జ్ఞానముద్రలో కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు కూర్చోవాలి అన్న సంగతి అంటే 30 నిమిషాలు. ఏ ముద్ర వేయాలన్నా 30 నిమిషాలు మినిమం, మ్యాక్సిమం చేయొచ్చు. ఇంకో 10-15 నిమిషాలు ఎక్కువే. ఈ జ్ఞానముద్ర వల్ల లాభాలు ఏమిటి అంటే, నాలెడ్జ్, జ్ఞానం ఎక్కడ ఉంటుంది? తలలోంచి వస్తుంది. చేతులు మోకాళ్ళ కాళ్ళలోంచి రావు కదా. అందుకు తలకి సంబంధించిన సిస్టమ్స్ని పనిచేయడానికి ఈ జ్ఞానముద్ర పనిచేస్తుంది. నాలెడ్జ్, మెమరీ పెరగాలి, జ్ఞానం పెరగాలి, చదువుకున్నది వంటబట్టాలి, లేదంటే మనకి డిప్రెషన్ లాగా ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఇరిటేషన్ ఉన్నా, కోపం, యాంగ్రీ ఉన్నా, వీటన్నిటికీ పనిచేసేది జ్ఞానముద్ర. లైట్గా టచ్ చేసి ఇలా కూర్చోవాలి. ఎంత మంచి ముద్ర అంటే ఈ ముద్ర శ్రీకృష్ణుడు జ్ఞానముద్రలో గంటలు ప్రాక్టీస్ చేసేవాట. మహాభారతాన్ని ఒక ఆట ఆడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు జ్ఞానముద్రలో కొన్ని గంటలు కూర్చున్నాడు కనుక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3 సార్లు వెళ్ళొచ్చారు. మా పండితులతో మాట్లాడి వాళ్ళందరి చేత ఒప్పించి చేశారు. అదేవిధంగా బుద్ధుడు జ్ఞానముద్రలో ఉన్నాడు. ఇంకా ప్రపంచంలో ఆయన పేరు తెలియని మనిషి అంతా. అంటే దీన్ని బట్టి ఉద్దేశం ఏమిటి? ఉన్న స్థితి నుంచి మనం ఉన్న స్థితికి ఎదగలుగుతాం. ఇది జ్ఞానముద్ర. దీని మీద ట్రయల్ చేయాలనుకుంటే పిల్లలు స్కూళ్ళలోని టీచర్లు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, పిల్లలు చాలా మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు జ్ఞానముద్రలో రోజు 15 నిమిషాలు కూర్చోబెట్టండి. 10 minutes ఎనఫ్. క్వార్టర్లకి, హాఫ్ ఇయర్లకి 10% మార్కులు ఎక్కువ వస్తాయి. హాఫ్ ఇయర్లీ యాన్యువల్లో మళ్ళీ 10% మార్కులు ఎక్కువ వస్తాయి. మీరు ట్రై చేసి చూసుకోవచ్చు. అంత మంచి ముద్ర ఇది జ్ఞానముద్ర. లైట్గా టచ్ చేయాలి, గట్టిగా నొక్కేయకండి. తర్వాత చేస్తే వేళ్ళు ఆచిపోయినట్టుగా అవుతాయి. లైట్గా పెట్టాలి. ముద్ర వేసే ముందు తెలుసు కదా మీకు, 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తాగి హాయిగా సుఖంగా నడుము తల తిన్నగా ఉంచి కళ్ళు మూసుకొని వచ్చేపోయే శ్వాసని గమనిస్తూ ఉండాలి. అంతేమి చేయక్కర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు. పీల్చుకోవడం, ఆపాలా వదలాలా ఏం అక్కర్లేదు. దిస్ ఈజ్ అ సిస్టమ్. అర్థమైంది కదండి. ఫస్ట్ ఎపిసోడ్లో ముద్రలు ఎలా వేయాలో తెలుసుకున్నారు. అది మీకు ఒకవేళ మధ్యలో ఈ విషయాలు తెలియకపోతే ఫస్ట్ ఎపిసోడ్లో ఎలా వేయాలో తెలుస్తుంది. జ్ఞానముద్ర చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Socialpost. Please subscribe to Socialpost. Please subscribe Socialpost. Please subscribe to Socialpost.